వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ప్రస్తుతం మరి మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్పల్లి సురేష్ బాబు గారు. చాలామందికి చాలా ధర్మ సందేహాలు ఉంటూ ఉంటాయి. మరి ఆ ధర్మ సందేశాల మీదే ప్రతి ఒక్కరి అనుమానాలకు కూడా ఈరోజు ఆన్సర్ చెప్పడానికి మన ముందు ఉన్నారు. మరి ఈ ధర్మ సందేహాలన్నిటిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ముందుగా నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. బాగున్నారు. చాలా చక్కగా ఉన్నాను. ఈ రోజున ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో, ఈ కలియుగ కాలంలో మాత్రము సమాజం అంత ఫాస్ట్గా వెళ్ళిపోయి అన్ని అక్రమాలకు పాల్పడుతున్నా కానీ ఒక అక్రమం చెయ్యాలన్నా ధర్మ సందేహమే, ఒక మంచి చేయాలన్నా ధర్మ సందేహమే. అది ఒక వయసుకి అంటే ఒక 15 సంవత్సరాల వరకు వచ్చిర్రు మనుషులు అనేసరికి అప్పటి నుంచే కొన్ని ధర్మ సందేహాలు మొదలవుతున్నాయి చాలామందికి. ఏ పని చేద్దామన్నా ఇది ఎలా చేయాలి అనే ఒక దాని మీద సందేహాలు ఏర్పడుతున్నాయి. అందుకే చాలా ఉన్నాయి అలాంటివి. మరి ముఖ్యంగా మీరు అన్నారు 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు అసలు వాస్తవంగా పుట్టక ముందు నుంచే ఏర్పడ్డాయి సందేహాలు. పుట్టక ముందే పిల్లవాడు పుడితే ఏమవుతాడో, పిల్ల పుడితే ఏమవుతుందో, మనం ఏం చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఆ టైం బాగుందా, డేట్ బాగుందా చూసిన తర్వాతే పిల్లనో పుడితే ఏమవుతుందో, ఏది ప్రెగ్నెన్సీ అవ్వక ముందే ఏ రోజు ప్రెగ్నెన్సీ అయితే ఏమవుతారని చెప్పి ఆ ప్రెగ్నెంట్ అవ్వడానికి కూడా ముహూర్తాలట. తెలీదు గురువు గారు, అంత ఇదిగా తయారైపోయింది, అంత టెక్నాలజీ డెవలప్ అయ్యింది. టెక్నాలజీ అని కాదులే కానీ అవేర్నెస్ రావడం గొప్ప విషయం. కానీ అతివృష్టి అనావృష్టి అంటే కదా, మరీ ఎక్కువ అవడం అనేది దురదృష్టకరం. అది అతివృష్టి కింద వెళ్ళిపోతుంది. అందుకే అతివృష్టి కాస్త అనావృష్టి అవుతుంది, అది అందరికీ తెలుస్తుంది. ముందుగా ఈ ఏప్రిల్ 30న అక్షయ తృతీయ వస్తుంది. దీని గురించి కొంచెం చెప్పండి గురుగారు. అక్షయ తృతీయ అంటే మామూలుగా అంటే అందరూ ఇప్పుడు జనరేషన్ ప్రకారంగా ఇక్కడ ఉన్న నాలెడ్జ్ ప్రకారంగా ఏంటంటే ఇప్పుడు వీరు చేసేదానికి ఏంటంటే గోల్డ్, బంగారం కొనమని చెప్తారు, లేదా బంగారం కొనుక్కోమని చెప్తారు. వాళ్ళ పెద్దవాళ్ళు కూడా అవే చేస్తున్నారు కాబట్టి దశాబ్ద కాలంగా బంగారమే కొంటున్నారు. ఇది ఆసరాగా తీసుకొని కొన్ని షాపులలో కూడా పబ్లిసిటీ చేసుకోవడం, ఇదే అవకాశంగా వాళ్ళు కూడా బంగారం అమ్ముకోవడం లాంటిది బిజినెస్ కాబట్టి చేసుకుంటారు, పెట్టి చేసుకుంటా ఉంటారు. ఇది కామన్ థింగ్. కానీ అక్షయ తృతీయ రోజు చేయవలసినటువంటి పనులు ఇవి కాదు. అక్షయ తృతీయ రోజు దానం చేస్తే మంచిది. అలా అని చెప్పేసి ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వస్తువుని కొంటే మనకి తరతరాలు ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు అనుకుంటా ఉన్నారు. అక్షయ తృతీయ దేనికి చేస్తారు, దేనికి మూలం అంటే, మనకి దక్షిణాదిన కొన్ని రాజ్యాలు ఉండేవి ఒకప్పుడు దక్షిణాదిన కొన్ని రాజ్యాలు ఉండే, ఇప్పుడు రాష్ట్రాలు దేశాలు ఇప్పుడైనాయి. ఒకప్పుడు రాజ్యాలు ఉండేవి, రాజ్యానికి రాజుగా పాలించేటువంటి వారు ఉండేవారు. అయితే ఆ కొన్ని రాజ్యాలు లేనటువంటి రాజ్యాలు కూడా ఉండేవి. అయితే దండెత్తేవారు. ఇప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అప్పట్లో రాజ్యం మీద దండెత్తితే ఆ రాజ్యం కోల్పోయేసి వీళ్ళ చేతిలో పెట్టేస్తారు. ఇది ఒకప్పుడు కాలంలో మనకి జరిగేది. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా రజియాకర్లు ఇలా చేసే ఉండేవారు. అలానే రాజ్యాలు ఉండేవన్నమాట. అయితే ఈ దక్షిణాదిని ఇప్పటికి కూడా అనంత పద్మనాభ స్వామి ఆలయాల్లో కూడా నిధి నిక్షేపాలు ఉన్నాయి. మీ అందరికి ఐడియా ఉంటుంది. ఇప్పటికి కూడా కొన్ని తీయలేదు. అయితే ఈ నిధి నిక్షేపాలు అక్కడ ఆ వేరే రాజ్యం వాళ్ళు రాజ్యానికి దండెత్తినప్పుడు ఈ రాజ్యం వాళ్ళు పసిగట్టేసి అక్కడ ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి నిధి నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో అవి భూమి లోపల, ఆలయాల లోపల, కొన్ని స్వరంగాల్లోనూ దాచిపెట్టారు. అది జరిగింది అక్షయ తృతీయ రోజున. అయితే ఆ వారందరూ రాజ్యం మీద దండెత్తడానికి వచ్చినప్పుడు వీరి ఒంటి మీద పూచికి పుల్లంత బంగారం కూడా లేదు. ఈ రాజ్యం ఏం రాజ్యం, ఈ రాజ్యం మాకు అవసరం లేదని చెప్పి, అంటే వీరి మీద యుద్ధం చేయడం కూడా టైం వేస్ట్ అని చెప్పి రాజ్యం వదిలేసి వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ దాచుకున్నది ఏదైతే ఉందో అది తరతరాలుగా ఇప్పటికి కూడా కొన్ని ఆలయాల్లోనూ కొన్ని దగ్గర నిధి నిక్షేపాలు అంటారు. కొన్ని కొండల్లోనూ సట్టుల్లోనూ రాజ్యాలు పాలించేటువంటి దగ్గర ఇప్పటికి కూడా వజ్రవైడూర్యాలు దొరుకుతా ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ రోజు దాచినటువంటి వజ్రవైడూర్య మణిమాణిక్యాలన్నీ కూడాను ఈ రోజు కూడా వెదజల్లుతూ ఉన్నాయి. ఆ పద్మనాభ స్వామి ఆలయాల్లో ఇప్పటికి కూడా లెక్క తెలియనటువంటి ధనం ఉన్నది. ఇవన్నీ కూడా దాచిపెట్టింది అప్పట్లో ఈ అక్షయ తృతీయ రోజు మాత్రమే. అయితే అది దృష్టిలో పెట్టుకొని ఆ రోజు నుంచి రాజ్యం మన చేతికి వచ్చింది, ఎవరు రాక్షసులు కానీ వేరే రాజ్యం వాళ్ళు కానీ మన రాజ్యం మీద దండెత్తిన కూడా మన రాజ్యాన్ని ఏం చేయలేకపోయారు అని చెప్పేసి ప్రాసిద్ధిగా ఆ ఒక అక్షయ తృతీయ అనే ఒక రోజుని ఒక అమ్మవారిగా పూజించుకుంటూ ఆ రాష్ట్రానికి సంబంధించిన అమ్మవారు లేదా ఆ రాజు పూజించేటువంటి అమ్మవారు అట్లా ఆ రాష్ట్రాలకి విధిగా
పూజించుకుంటూ, అంటే అప్పుడు రాజ్యానికి సంబంధించిన అమ్మవార్లు ఉంటారు, ఇప్పుడు తెలంగాణ మాత, ఆంధ్ర మాత ఇట్లా ఉన్నారు కదా, అలానే పూజించుకుంటూ ఉండేవారు. అలాగలాగా ఈ అక్షయ తృతీయ రోజున మనం ఏదైనా విలువైనటువంటి వస్తువులు ఓకే కాపాడుకుంటే అవి తరతరాలుగా ఉంటాయి అని ఒక ప్రాసిద్ధి. ఇప్పటికి కూడా ఆ పద్మనాభస్వామి ఆలయాలు ఉన్నాయి, ఇంకా కొన్ని దేవాలయాల్లో ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలు అయితే ఇప్పుడు అవే సొమ్ముగా చేసుకొని బ్రతుకున్నటువంటి పరిస్థితులకు ఏర్పడ్డాయి కొన్ని దేశాల్లో అయితే ఈ రోజుల్లో. అయితే ఇదంతా కూడా జరిగింది అక్షయ తృతీయ రోజున. ఇది ప్రాసిద్ధి. రాను రానున్నటువంటి కాలంలో ఏమైంది అంటే మనుషులకు ఉన్నటువంటి విలువ తగ్గిపోయింది, డబ్బుకి బంగారానికి విలువ ఎక్కువ అవుతుంది. ఈ రోజులో అయితే భూమికి కూడా విలువ ఎక్కువగానే ఉంది. అందుకని అక్షయ తృతీయ రోజున కొన్నది ఏదైనా సరే అది శాశ్వతంగా తరతరాలు ఉంటుంది అనే ఒక ప్రాసిద్ధిలో ఈ బంగారం విలువైంది కాబట్టి ఈ బంగారం కొనడం అనేది మొదలుపెట్టారు. ఓకే, ఇది అక్షయ తృతీయ ప్రత్యేకత. అయితే ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఈ అక్షయ తృతీయ రోజున చేసేటువంటి దానం ఏదైతే ఉందో ఇది 7 లోకాలు దాటి ఆ స్వామివారి ఒక పాదాల చెంతకు చేరేంత వరకు కూడా ఉంటుంది. ఇది అక్షయ తృతీయ ఒక ప్రత్యేకత కూడా. ఏదైనా సరే ప్రాసిద్ధి చెందినటువంటి అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేయించిన, లేదా వైష్ణవ ఆలయాల్లో ఆ అభిషేక అర్చనలు చేపించిన, లేదా స్వామివారికి కళ్యాణం చేపించిన, లేదా స్వామివారి యొక్క పూజ, స్వామివారి యొక్క వ్రతం రోజుకున్నా కూడా చాలా పుణ్యఫలం ఉంటుంది. 100 రకాల హోమాలు, యజ్ఞాలు, యాగాలు చేసినటువంటి పుణ్యఫలం అయితే ఉంటుంది. విడి రోజుల్లో 1 కోటి రూపాయలు పెట్టి హోమం చేసిన అక్షయ తృతీయ రోజున స్వామివారికి మనస్ఫూర్తిగా ఒక పువ్వో, ఫలమో, నైవేద్యమో సమర్పించినా కూడా అదేటువంటి పుణ్యఫలం అనేది వస్తుంది. ఇది అక్షయ తృతీయ ప్రత్యేకత. మరొకటి, కాలం చేసినటువంటి పెద్దలకి, అంటే ముందు జరుపుకోనటువంటి వారు, కాశీకి రామేశ్వరంకి వెళ్ళలేనటువంటి వారు, అలానే ఏదైనా పండగలకి లేదంటే ఏదైనా ప్రత్యేకమైనటువంటి రోజుల్లో చేయలేనటువంటి వారు కూడా అక్షయ తృతీయ రోజున పితృల శాపాలు తీర్చుకునేందుకు కూడా అనుకూలంగా ఉంటుంది. అది డైరెక్ట్గా స్వర్గలోకానికి కూడా దారి తీసేంత వరకు కూడా ఆస్కారం ఉంటుంది. ఎవరైనా ఆర్థిక స్థితిగతులు ఉన్నవారు, పితృదోషాలు ఉన్నాయన్నటువంటి వారు, చేసే పనిలో విఘ్నాలు ఉన్నటువంటి వారు ఈ అక్షయ తృతీయ రోజున చేసేటువంటి దానం చాలా గొప్ప విషయం. మరొకటి, మోదుగ ఆకులను దొరుకుతాయి. ఈ మోదుగ ఆకులు అంటే కొన్ని ప్రాంతాల్లో ఇడ్లీ ఆకులని అంటారు. ఇడ్లీ ఆకులు, విస్తరాకులు ఇలా ఉంటాయి. మనకి పూర్వకాలంలో మోదుగాకులు ఉంటాయి. ఇప్పుడు అన్ని ప్లాస్టిక్, పేపర్ ప్లేట్లే నడుస్తూ ఉన్నాయి. మోదుగాకులు అంటే మనకి ఉంటాయి ఆ కిరాణా షాప్ లో గానీ, మన పూజా సామాగ్రిలో కానీ కొన్ని ఏరియాలు ఇప్పటికీ అమ్ముతున్నారు. ఈ చేసేటువంటి క్రియలు, పెద్దలకి చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, లేదా ఎవరికైనా దానం ఇచ్చేటప్పుడు ఈ మోదుగాకుల్లో ఇచ్చేటువంటి దానం ఏదైతే ఉందో, కాయకూరలు కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, లేదా బియ్యం కావచ్చు, పప్పు ధాన్యాలు ఏవైనా సరే మోదుగాకులో పెట్టి ఇచ్చేటువంటి దానం ఏదైతే ఉందో, ఈ దానం మోదుగాకులో పెట్టి ఇచ్చడం ద్వారా డైరెక్ట్ గా కైలాసానికి, డైరెక్ట్ గా బ్రహ్మలోకానికి కూడా వెళ్ళేటువంటి ఆస్కారం ఉంటుంది. ఊళ్ళల్లో ఎక్కడైనా కోనేరు అని ఉంటుంది. కోనేరు, బ్రహ్మగుండాలు, అక్కడ ఊళ్ళలో ఉన్నటువంటి చెరువులు, కాలువలు ఏవైతే ఉన్నాయో ఆ నదుల దగ్గరికి వెళ్ళేసి ఈ పెద్దలకు చేసేటువంటి ఈ అక్షయ తృతీయ రోజు దానం ఏదైతే ఉందో ఇది డైరెక్ట్ గా స్వర్గలోక దారులు తీసుకొని వీరికి ఉన్న పూర్వీకుల శాపం అనేది తొలగేదానికి ఆస్కారం ఉంది. ఇది అక్షయ తృతీయ రోజు చేయాల్సినటువంటి పనులు. మరొకటి ఉంది, ఆవుకి ఆకుకూరలు తినిపించడం, ఆవుకి గోధుమ రొట్టెలు తినిపించడం ద్వారా వీరికి ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడతాయి. జాబులో ఎవరికైనా వెసులుబాటు ఉంటే అవి కూడా తీరిపోతాయి. మరొకటి ఉంది, కుక్కకి గోధుమ రొట్టెలు తినిపించడం ద్వారా ఈ అక్షయ తృతీయ రోజున వారికి కూడా ఆరోగ్య సమస్య మెరుగయ్యి పెద్దవారికి, ఆ పిల్లలకి ఉమ్మడి కుటుంబంగా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. అక్షయ తృతీయ రోజు ఎన్ని రకాల కార్యక్రమాలు ఉంటే అవన్నీ పక్కన పెట్టేసి బంగారం కొనుక్కోవాలి, దాచిపెట్టుకోవాలి. అదే, కేవలము ఈ బంగారమే కొనాలి, అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా బంగారం కొని తీరాలి అనే ఒక ఆచారం పెట్టుకున్నారు. మరి ఎవరు పెట్టలేదు, గోల్డ్ షాప్ లో ఆఫర్ పెట్టారు దానికోసం. అది కూడా నిజమే. మీరు ఒక మాట కూడా చెప్పారు, వాస్తవంగా ఆ రోజు దానం చేస్తే చాలా మంచి జరుగుతుంది అని చెప్పారు. కానీ అందరు కూడా ఇప్పుడు ఏం నమ్మకంలో ఉన్నారంటే బంగారం కొనాలి అనే నమ్మకంతో ఉన్నారు. కానీ బంగారం కొనలేని స్థాయి లేని వాళ్ళకు కూడా కొన్ని పరిష్కారాలు చెప్పారు. ఈ బంగారం కొనే వాళ్ళు ఎవరైతే ఉన్నారంటే వాళ్ళు ఉన్న వాళ్ళనే కదా అర్థము, వాళ్ళు వీళ్ళకి దానం చేస్తే బాగుంటుందేమో గురువు. అట్లా చేయరండి. అలా చేసినప్పుడు వాళ్ళు అట్లా ఎందుకుంటారు, వీళ్ళు ఇలా ఎందుకుంటారు, అదే అలా చేయరు. అయితే
అయితే మనకు అక్షయ తృతీయ రోజున అందరూ బంగారం కొనలేరు. బంగారం కొని దాచేంతవంటి పుణ్యం ఏముండిద్ది అంటే మేడి చెట్టు, అలానే ఆ మర్రి చెట్టు, మేడి చెట్టు కానీ మర్రి చెట్టు కానీ అక్కడ ఈ 11 పోగులు దారం తీసుకొని 11 పోగులు దారం తీసుకోవాలి. ఆ దారాన్ని 3 చుట్లు వేసేసి ఆ పాదిలో ఏదైతే మొదట ఉంటుందో ఆ మొదట్లో ఒక 3 చెంబులు నీళ్లు, ఒక 2 చెంచాల షుగర్ పంచదార వేసేస్తే వారికి బంగారం కొన్నంత పుణ్యం వస్తుంది. వారు బంగారం దానం చేసినంత వరకు పుణ్యం కూడా వారికి వస్తుంది. ఇది చాలా ప్రసిద్ధి. ఇది పూర్వీకులు చేసేటువంటి క్రియ ప్రక్రియ. అందులోనూ ఇంకోటి ఏంటంటే పంట పొలాలు పండాలనుకున్నా కూడా ఈ మేడి చెట్టు, నేరేడు చెట్టు ఏవైతే ఉన్నాయో వీటి దగ్గర పూజ చేసే అనేది అనారిక వస్తున్నటువంటి ఆచారం. ఈ అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా, వారి ఇంటి కులదైవం అనుగ్రహం కూడా ఖచ్చితంగా వారికి లభిస్తుంది. మరొకటి ఈ సందర్భంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, తరతరాలుగా తరగని చిరునామా అన్నట్టుగా తరతరాలుగా శాశ్వతంగా ఉండేవి కొనాలి అనుకుంటున్నారు కదా అక్షయ తృతీయ రోజున. ఈ రోజుల్లో కోల్పోయే చాలా ఉన్నాయి. అవేంటంటే ఆప్యాయత, అనురాగం, ప్రేమ, ఇద్దరి మధ్యన కాంప్రమైజేషన్ లేదు, ఆ ఇద్దరి మధ్యన అనురాగం లేదు, పిల్లల మధ్యన పెద్దల మధ్యన ఏమి లేదు. ఈ అక్షయ తృతీయ రోజున ఉమ్మడి కుటుంబంగా ఉండేసి ఈ అక్షయ తృతీయ రోజున ఏవైనా సరే ఆ తగాదాలు కానీ గొడవలు కానీ భార్యాభర్తల మధ్యన, పెద్దల పిల్లల మధ్యన, ఇంకా కుటుంబ సభ్యుల మధ్యన ఏమైనా వెడబాటు ఉంటే ఆ కుటుంబ సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆస్తి తగాదాలు కావచ్చు, ఇవన్నీ కూడా పోకుండా ఆ అక్షయ తృతీయ రోజున కలుపుకోగలిగితే కనుక తరతరాలుగా 10 జన్మలకు కూడా విడిపోనటువంటి విధంగా ఉంటుంది. ఈ రోజు మనకి ఆ మండీల భోజనాలను దొరుకుతాయి. ఈ మండీ భోజనంలో ఏం చేస్తారంటే ఒక రకంగా సాంప్రదాయం చెప్పుకోవచ్చు. అది ఎవరి కంచం వారిది ఈ రోజుల్లోనూ ఒకటే కంచంలో ఎంతమంది ఉన్నా తింటున్నారు. అది చాలా ఒక రకంగా సాంప్రదాయం చెప్పుకోవచ్చు. అది అంటే భోజనం పక్కన పెట్టినా అది ఒక రకమైనటువంటి సాంప్రదాయం, కూర్చొని ఒకే దగ్గర తినడం అనేది. అలాంటి ఈ రోజులు వీళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటంటే ఉమ్మడి కుటుంబంగా ఒకే కంచంలో తినేటువంటి పరిస్థితులకి ఏర్పడాలి. ఈ రోజులు ఒకరు సంబంధం లేకుండా బయట వ్యక్తులే మన వ్యక్తులుగా మన ఇంట్లో విషయాలు తీసుకుని బయటకి చెప్పి మనం వారి చేతిలో మనం వెళ్ళిపోతున్నాం ఒక్కో సందర్భంలో. అలాంటి కాకుండా మన బావ, మన మరదలు, మన చెల్లి, మన అక్క ఇలాంటి బంధాలు ఏర్పరచుకుంటే ఈ అక్షయ తృతీయ రోజున ప్రత్యేకించి బంధాలకు విలువ ఇచ్చి గనక ఉన్నట్లయితే అవి రానున్నటువంటి కాలంలో కూడా విరజిల్లుతాయని నేను కోరుకుంటా ఉన్నా. ఇలా అందరు చేస్తే చాలా మంచిది. బంగారం కొనుక్కొని అక్క నువ్వెంత కొన్నావు, చెల్లి నువ్వెంత కొన్నావు ఇలా కాకుండా మీ బావగారు నాకు ఇప్పించారు నీకు ఇప్పిలేదంటే ఇక్కడ గొడవలు అయితే గొడవ ఖచ్చితంగా అయితే నువ్వు వద్దురా బాబు నాకు మా ఫ్రెండ్ ఇప్పిస్తాడంట అని చెప్పేసి గొడవలు చాలా అవుతున్నాయి. సో ఇలాంటి కాకుండా ఇప్పినడిజానికి, చాతబళ్ళకి, ఫ్రెండ్స్ ఉండొచ్చు ఎంతవరకు అంతవరకు, కొలీగ్స్ ఉండొచ్చు ఎంతవరకు అంతవరకు. కానీ చివరికి ఏదైనా బాధ కానీ బందీ కానీ ఏదైనా ఇబ్బంది కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు తోడుండేది ఎవరంటే మన ఇంట్లో వాళ్ళు మాత్రమే, రిలేషన్స్ మాత్రమే ఉంటారు. కాబట్టి అన్ని గొడవలు వదిలేసుకొని ఇంట్లో అన్యోన్యతగా ఉంటే కనుక అది అక్షయ తృతీయ అవుతుంది. ఇంతకుముందు సంక్రాంతికో ఉగాదికో అని చెప్పేవారు, కానీ కాదు. అక్షయ తృతీయ రోజున ఏకదాటిగా ఏకమై ఒకే ఇంట్లో ఉండడం ద్వారా అందరూ కూడా సుఖశాంతులతో ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. అది 7 జన్మలకు కూడా కలిసి ఉండేలా ఉంటుంది. 7 జన్మలు అంటారు బాబు, ఒక శోచన చేసుకోగానే మొగుడు నాకు వద్దంటున్నారు, పిల్లలు నాకు వద్దంటున్నారు ఈ రోజు. సో అలాంటి కాకుండా రిలేషన్స్ ఏర్పరచుకోవచ్చు, బంధాలు బలపరుచుకోవచ్చు. అక్షయ తృతీయ రోజున బంధాలు బలపరుచుకుంటే తరతరాలకు బాగుంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రక్రియ చేయాలి. మరొక విషయం, ఈ 2025 సంవత్సరంలో అక్షయ తృతీయ మనకి 2 రోజులు వస్తుంది, 29, 30వ తారీఖు. కానీ సూర్యోదయానికి అక్షయ తృతీయ చేస్తారు కాబట్టి 30వ తారీఖే చేసుకోవాలి. ఈ బంగారం కొనాలి ఇన్ని చెప్పినా కూడా మేము బంగారమే కొంటాం అనుకునేవారు మాత్రం ఖచ్చితంగా 9:40 నుంచి 1:20 వరకు బంగారం కొనవచ్చు. ఇది మార్నింగ్ అవర్స్ లోనే, పొద్దున పూట బంగారం కొనుక్కోవచ్చు. ఏదైనా అమ్మవారికి కానీ స్వామివారికి కానీ మనం అనుకున్న విధంగా పూజలు చేసుకోవచ్చు, దానాలు చేసుకోవచ్చు, పెద్దలకైనా దానాలు చేసుకోవచ్చు. ఇంకొక విషయం, ఇంట్లో పెద్దవాళ్ళకి కాలికి నమస్కారం చేస్తే ఇంకా చాలా మంచిది. వారికి ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష, శత్రుభయం, ఆర్థిక ఇబ్బందులు, జాబుల వెసులుబాటు, స్ట్రెస్ ఫీలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ అక్షయ తృతీయ రోజున ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి.